అదే పొటాటోస్ లోనే ఐరన్ కంటెంట్ పెంచేస్తే ఐరన్ డెఫిషియన్సీ పొటాటోస్ తగ్గిపోతే గనక చాలా చైల్డ్హుడ్ డిసీజెస్ బాలబాలికల్లో చిన్నప్పుడే వచ్చే డిసీజెస్ కావచ్చు. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా భారతదేశం లాంటి దేశాల్లో ఎనీమియా ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి ఐరన్ రిలేటెడ్ డైట్, ఐరన్ రిచ్ డైట్ కావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఐరన్ రిచ్ డైట్ కనుక చిన్నప్పటి నుంచే పెట్టేస్తే వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీస్ కానీ మోటార్ డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. భారతదేశంలో కొన్ని అంచనాల ప్రకారం ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. అండర్ 5 లో చూసుకుంటే ఎనీమియా చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. మిడ్ డే మీల్ కావచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ లో కావచ్చు అండ్ రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో కనుక ఈ బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ వాడితే కనుక పిల్లల్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి. ఇంకా సప్లిమెంట్స్ తో కూడా పని ఉండదు అనమాట. ఐరన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వక్కర్లేదు. అదే విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే ఉమెన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ఐరన్ రిచ్ పొటాటోస్ ఏదైతే ఉంటాయో బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ వాటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. ముఖ్యంగా పొటాటోస్ లాంటివి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ దీని యొక్క సీడ్స్ కనుక మన ఫార్మర్స్ కి అందివ్వగలిగితే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అనమాట. ముఖ్యంగా ప్రొడక్షన్ పెరుగుద్ది, క్వాలిటీ పెరుగుద్ది, దాంతో పాటు ఫుడ్ లో న్యూట్రిషన్ డేటా కూడా పెరుగుద్ది అనమాట.